A.W. టోజర్ అనేటువంటి భక్తుడు ఒకానొక సమయంలో 100 ఏళ్ల క్రితం అనుకుంటాను ఈ రకంగా రాశాడు. సంఘము తన శక్తిని కోల్పోయింది. సంఘము తన శక్తిని తిరిగి పొందుకోవాలంటే దానికి పరలోకం తెరవబడి అక్కడ ఉన్నటువంటి దేవుని యొక్క దర్శనము కలగాలి. అప్పుడే అది రూపాంతరము చెందుతుంది. సో ఈ రోజున కూడా ఇది ఆయన చెప్పినటువంటి మాట 100 ఏళ్ల తర్వాత కూడా ఎంత చక్కగా ఫిట్ అవుతుందంటే, ఎంతగా మనకు సరిపోతుందంటే మీకు ఇప్పుడే అర్థమైపోతుంది. ఆయన అన్నాడు, మనకు యుటిలిటేరియన్ గాడ్ అవసరం లేదు. యుటిలిటేరియన్ అంటే మన ప్రయోజనాల కొరకు మాత్రమే ఉపయోగపడేటువంటి దేవుడు మనకు అవసరం లేదు. మనకు మెజెస్టిక్ గాడ్ అవసరం, అంటే ప్రభావశాలి అయినటువంటి దేవుడు అవసరం. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 95% క్రైస్తవులను, క్రైస్తవ సంఘాలను, సేవలను, సంస్థలను, ఆ యొక్క సమూహాలను మీరు తీసుకుంటే వారు సేవించే దేవుడు యుటిలిటేరియన్ గాడ్, అంటే వారి స్వార్థాల కొరకు ప్రయోజనాలను, వారి స్వకీయ దురాశలను తీర్చేటువంటి ప్రయోజనకారి అయినటువంటి దేవుడు. మనకు అలాంటి దేవుడు అక్కర్లేదు. మనకు ఈ యొక్క పరలోకమందు ఆసీనుడై ఉన్నటువంటి అత్యంత పరిశుద్ధుడు, ప్రభావంతో ఉన్నటువంటి దేవుడు అవసరం, ప్రయోజనకారి కాదు అని అంటాడు. దాంతో నేను 1000 times ఆమేన్ అంటాను.